ఈ లోకంలో అన్నిటికంటే దారుణమైనదేంటో తెలుసా? మనం నమ్మిన వాళ్లే మనకు వెన్నుపోటు పడవడం. కానీ అంతకంటే కిక్కిచ్చే విషయం ఇంకోటుంది. అదేంటంటే ఆ వెన్నుపోటు పుడిచిన వాళ్లకి మనమిచ్చే రిటర్న్ గిఫ్ట్. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా. ఇప్పుడు మన భారతదేశం సౌదీ అరేబియాకు అలాంటి ట్రీట్మెంటే ఇచ్చింది. తన మీద జరిగిన కుట్రను బయటపెట్టి దానికి బదులిచ్చిన తీరు చూసి ప్రపంచమంతా నోరెళ్లబెట్టింది. నమ్మకద్రోహం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడాలంటే ఈరోజు సౌదీ అరేబియా పరిస్థితిని చూస్తే చాలు. కేవలం 18 గంటల్లో సౌదీ కలలో కూడా ఊహించని విధంగా భారతదేశం వాళ్లకి చుక్కలు చూపించింది. మనవాళ్లు సౌదీ వాళ్ల కుట్రను బయటపెట్టడమే కాదు, ప్రపంచం ముందు వాళ్ల పరువును గంగలో కలిపేశారు. ఇక ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూశారంటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. కానీ అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఈ చిన్న సహాయం మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎక్కడా విని ఉండని ఎన్నో షాకింగ్ నిజాలు బయటపడతాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాసి మన ఇండియా బలమేంటో అందరికీ చాటి చెప్పండి. ఇక టాపిక్లోకి ఎంటర్ అవుదాం. అసలు కథ ఎక్కడ మొదలైందంటే పాకిస్తాన్తో కలిసి సౌదీ అరేబియా మన దేశంపై ఒక పెద్ద కుట్ర పన్నింది. ఈ మధ్యనే సౌదీ అరేబియా పాకిస్తాన్కి అండగా నిలిచింది అని చెప్పుకున్నాం. అంటే ఒకవేళ మనం ఎప్పుడైనా పాకిస్తాన్ మీద దాడి చేస్తే అది సౌదీ అరేబియా మీద దాడి చేసినట్టే అవుతుందట. అంటే యుద్ధం వస్తే మనం పాకిస్తాన్తో పాటు సౌదీ అరేబియాతో కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఎలాంటి దేశమో తెలిసి కూడా సౌదీ అరేబియా ఆ దేశానికి అండగా నిలబడింది. టెర్రరిస్టులకు పబ్లిక్గానే సపోర్ట్ చేసే పాకిస్తానును ఇప్పుడు సౌదీ అరేబియాకు ఫ్రెండ్లీ దేశమైపోయింది. రేపొద్దున ఎప్పుడైనా పెహల్గాం వంటి టెర్రరిస్ట్ దాడులు జరిగినా సరే మనం నోరు మూసుకొని కూర్చోవాలా? పాకిస్తాన్ మీద మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి లేకుండా మన చేతుల్ని కట్టేసేలా చేద్దామనుకుంది సౌదీ అరేబియా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. ఇది ఏదో చిన్న కుట్ర కాదు. ఆర్థికంగా, రాజకీయంగా మన దేశాన్ని మోకాళ్ల మీద కూర్చోబెట్టాలని వేసిన పెద్ద ప్లాన్. కానీ వాళ్ళొకటి తలిస్తే మనవాళ్ళు ఇంకోటి తలిచారు. అవతలి వాళ్లకు తెలియనంత వరకే ఏ కుట్రైనా పనిచేస్తుంది. మనవాళ్లు వాళ్ల ప్లాన్ను ముందే పసిగట్టి వాళ్లకి దిమ్మ తిరిగేలా ఒక కౌంటర్ అటాక్ సిద్ధం చేశారు. ఆ దెబ్బకిప్పుడు సౌదీ అరేబియాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. భారతదేశం ఈ ఎదురుదాడిని 2 రోజుల ముందే పక్కాగా ప్లాన్ చేసింది. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఢిల్లీలోని అధికారులు, సౌదీ అరేబియాలోని మన రాయబారులు అందరూ కలిసి శత్రువును చిత్తు చేయడానికి ఒక పద్మవ్యూహం పన్నారు. ఇప్పుడు దాని ఫలితాలు మన కళ్ల ముందే ఉన్నాయి. అందులో భాగంగా మనం చేసిన మొట్టమొదటి పనేంటో తెలుసా? బాస్మతి బియ్యం ఎగుమతులు ఆపివేయడం. మనవాళ్లు వేసిన మొదటి పంచ్కి సౌదీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. భారతదేశం సౌదీ అరేబియాకు బాస్మతి బియ్యం ఎగుమతిని సడన్గా ఆపేసింది. సౌదీ వాళ్లటి బిర్యానీ అంటే ప్రాణం. ఆ బిర్యానీకి ప్రాణం మన బాస్మతి బియ్యం. వాళ్లకి కావలసిన బియ్యంలో సగానికి పైగా మన దేశం నుంచే వెళ్తుంది. అలాంటిది సడన్గా సరఫరా ఆగిపోవడంతో సౌదీ ప్రభుత్వం ప్రజల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అలాంటిది సడన్గా సరఫరా ఆగిపోవడంతో సౌదీ ప్రభుత్వం ప్రజల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. వెంటనే సౌదీ అధికారులు గ్రూపులుగా ఢిల్లీకి పరుగులు పెట్టారు. మన విదేశాంగ, వాణిజ్య శాఖ మంత్రుల ఆఫీసులు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చివరికి సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా నేరుగా మన దేశంతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. కానీ భారతదేశం చాలా స్పష్టంగా చెప్పేసింది, నిర్ణయం తీసుకున్నాం, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ముందు వెనక్కిపో అని. ఇక మనం కొట్టిన రెండో దెబ్బకి గురించి చెప్పాలి అంటే ఒకే దెబ్బకి 2 పిట్టలను కొట్టినట్టయింది. బాస్మతి బియ్యం ఎగుమతి నిలిపివేయడంతో ఈ స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. ఆ తరువాత భారతదేశం వేసిన మాస్టర్ స్ట్రోక్కు సౌదీకి మైండ్ బ్లాంక్ అయింది. సౌదీ అరేబియా కోసం సిద్ధంగా ఉన్న 4000 టన్నుల బాస్మతి బియ్యాన్ని మనవాళ్లు నేరుగా వాళ్ల పక్కనే ఉండే యుఏఈకి పంపించేశారు. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలన్నమాట. శత్రువుకు కడుపు మంట పెట్టి అదే సమయంలో వాడి పక్కనున్న కాంపిటేటర్కి లాభం చేకూర్చారు. ఇది కేవలం ఆర్థికంగా దెబ్బతీయడమే కాదు, వాళ్ల పరువును బజారుకీడ్చింది. మీరే ఊహించుకోండి, పక్కపక్కనే ఉండే సౌదీ అరేబియా, యుఏఈ పైకి స్నేహితుల్లా కనిపించినా లోపల ఎప్పుడూ పోటీనే. అలాంటిది మనం చేసిన పనికి సౌదీకి ఎంత మండి ఉంటుందో.
మేం యుద్ధం చేస్తే ఇలాగే నేరుగా చేస్తాం అని భారతదేశం ప్రపంచానికి ఒక బలమైన సందేశం పంపింది. ఇక మూడవ దెబ్బకి సౌదీ అరేబియాకి ముల్లోకాలు కనిపించి ఉంటాయి. ఎందుకంటే అసలైన బ్రహ్మాస్త్రం అప్పుడు ప్రయోగించింది మన దేశం. ఇకపై సౌదీ అరేబియా నుంచి చమురు కొనబోమని తేల్చి చెప్పేసింది. సౌదీ ఆర్థిక వ్యవస్థ మొత్తం చమురు మీదే ఆధారపడి ఉంది. వాళ్ల ఖజానా నిండేది చమురు అమ్మి వచ్చిన డాలర్లతోనే. అలాంటిది వాళ్ల అతిపెద్ద కస్టమర్ అయిన భారతదేశం చమురు కొననంటే ఒక రకంగా డేంజర్ బెల్ అని చెప్పుకోవాలి. ఈ దెబ్బతో భారతదేశం వాళ్లపై ఒత్తిడి తేవడమే కాదు, ఏ దేశమైనా మాజోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ప్రపంచానికి గట్టిగా చెప్పింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ధరలు రాకెట్ వేగంతో పైకి దూసుకుపోతున్నాయి. బియ్యం సరఫరా ఆగిపోవడంతో మార్కెట్లో ఇప్పటికే ప్రకంపనలు మొదలయ్యాయి. సౌదీ రాజు సల్మాన్పై ఒత్తిడి పెరిగిపోయి ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. మరోవైపు భారతదేశం తన బాస్మతి బియ్యాన్ని రష్యా, యుఏఈ, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలకు పంపిస్తూ కొత్త మార్కెట్లను వెతుక్కుంది. అంటే మనకు మార్కెట్లకు కొదవలేదు, కానీ సౌదీ అరేబియాకు మాత్రం దిక్కుతోచని పరిస్థితి. దీన్నే కదా అసలైన చాణక్య నీతి అంటారు. మరి ఈ గొడవను ముస్లిం దేశాలు ఎలా చూస్తున్నాయి? సౌదీ కుట్ర బయటపడగానే చాలా ముస్లిం దేశాలు వాళ్లకు దూరంగా జరిగాయి. దోహాలో జరిగిన ఒక మీటింగ్లో సౌదీ అరేబియా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచి భారతదేశానికి వ్యతిరేకంగా అందర్నీ రెచ్చగొట్టాలని చూసింది. కానీ భారతదేశం ఇచ్చిన కౌంటర్తో ఆ దేశాలన్నీ ఆలోచనలో పడ్డాయి. డబ్బు చూసి నిన్నటిదాకా సౌదీకి జీ హుజూర్ అన్న దేశాలే ఈరోజు ఇండియా పవర్ చూసి సలాం కొడుతున్నాయి. ఆ సమావేశానికి హాజరైన 18 దేశాల్లో 14 దేశాలు ఇకపై సౌదీతో కాకుండా భారతదేశంతోనే ఉంటామని స్పష్టం చేశాయి. ఇందులో పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణం. సౌదీని నమ్ముకొని మనమీదకి వచ్చిన పాకిస్తాన్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయింది. ఇప్పుడు అటు సౌదీ హ్యాండ్ ఇచ్చింది, ఇటు ముస్లిం దేశాలు మొహం చాటేశాయి. వాళ్ల పరిస్థితి అడకత్తెర్లో పోకచెక్కలా మారింది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సౌదీ ప్రభుత్వం భారతదేశం ఎప్పటికీ మా నమ్మకమైన భాగస్వామే, త్వరలోనే విభేదాలను పరిష్కరించుకుంటాం అని ప్రకటనలు ఇస్తోంది. కానీ అసలు నిజమేంటంటే భారతదేశం కొన్ని కఠినమైన షరతులు విధించింది. వాటికి ఇప్పుడు సౌదీ తలొంచక తప్పదు. ఇప్పటికే మన దేశం బియ్యం సరఫరాను 88% నిలిపివేసింది. మిగిలిన కొద్దిపాటి నిల్వను అమెరికా కొనేసింది. అంటే సౌదీ అరేబియా ఇప్పుడు తీవ్రమైన ఆహార, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సో ఈ మొత్తం వ్యవహారం ఒక థ్రిల్లర్ సినిమాకు తక్కువేం కాదు. శత్రువు పన్నిన ఉచ్చులో వాళ్లనే బంధించి భారతదేశం చిత్తుచిత్తుగా ఓడించింది. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం ఏ దేశాన్నైనా సూపర్ పవర్గా మారుస్తుందని ఇది నిరూపించింది. ఈరోజు ఇది మాటలతో కాదు, చేతలతో సమాధానం చెప్పే కొత్త భారతదేశం అని ప్రపంచానికి తెలిసి వచ్చింది. మరి ఈ గొడవను ముస్లిం దేశాలు ఎలా చూస్తున్నాయి? సౌదీ కుట్ర బయటపడగానే చాలా ముస్లిం దేశాలు వాళ్లకు దూరంగా జరిగాయి. దోహాలో జరిగిన ఒక మీటింగ్లో సౌదీ అరేబియా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచి భారతదేశానికి వ్యతిరేకంగా అందర్నీ రెచ్చగొట్టాలని చూసింది. కానీ భారతదేశం ఇచ్చిన కౌంటర్తో ఆ దేశాలన్నీ ఆలోచనలో పడ్డాయి. డబ్బు చూసి నిన్నటిదాకా సౌదీకి జీ హుజూర్ అన్న దేశాలే ఈరోజు ఇండియా పవర్ చూసి సలాం కొడుతున్నాయి. ఆ సమావేశానికి హాజరైన 18 దేశాల్లో 14 దేశాలు ఇకపై సౌదీతో కాకుండా భారతదేశంతోనే ఉంటామని స్పష్టం చేశాయి. ఇందులో పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణం. సౌదీని నమ్ముకొని మనమీదకి వచ్చిన పాకిస్తాన్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయింది. ఇప్పుడు అటు సౌదీ హ్యాండ్ ఇచ్చింది, ఇటు ముస్లిం దేశాలు మొహం చాటేశాయి. వాళ్ల పరిస్థితి అడకత్తెర్లో పోకచెక్కలా మారింది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సౌదీ ప్రభుత్వం భారతదేశం ఎప్పటికీ మా నమ్మకమైన భాగస్వామే, త్వరలోనే విభేదాలను పరిష్కరించుకుంటాం అని ప్రకటనలు ఇస్తోంది. కానీ అసలు నిజమేంటంటే భారతదేశం కొన్ని కఠినమైన షరతులు విధించింది. వాటికి ఇప్పుడు సౌదీ తలొంచక తప్పదు. ఇప్పటికే మన దేశం బియ్యం సరఫరాను 88% నిలిపివేసింది. మిగిలిన కొద్దిపాటి నిల్వను అమెరికా కొనేసింది. అంటే సౌదీ అరేబియా ఇప్పుడు తీవ్రమైన ఆహార, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సో ఈ మొత్తం వ్యవహారం ఒక థ్రిల్లర్ సినిమాకు తక్కువేం కాదు. శత్రువు పన్నిన ఉచ్చులో వాళ్లనే బంధించి భారతదేశం చిత్తుచిత్తుగా ఓడించింది. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం ఏ దేశాన్నైనా సూపర్ పవర్గా మారుస్తుందని ఇది నిరూపించింది. ఈరోజు ఇది మాటలతో కాదు, చేతలతో సమాధానం చెప్పే కొత్త భారతదేశం అని ప్రపంచానికి తెలిసి వచ్చింది. మరి మీరే ఆలోచించండి.
భారతదేశం వేసిన ఈ ఎత్తుగడ సరైనదే అంటారా? ఈ మాస్టర్ స్ట్రోక్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా ఇది కొత్త భారతదేశం అని నమ్మితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త భారతదేశం కథ ఏంటో అందరికీ తెలియాలి కదా. జై హింద్.